అందరికీ నమస్కారం. సో, ఈరోజు నేను స్పీచ్ పాథాలజిస్ట్ భవ్య గారితో అయితే మీ ముందుకొచ్చేసానండి. సో, ఛానల్‌లో చాలా మంది ఎప్పటినుంచో స్పీచ్ థెరపిస్ట్‌ని తీసుకురండి. కామన్ డౌట్స్ ఉంటాయి. స్పీచ్ డిలేస్ గురించి, స్పీచ్ గురించి పిల్లల్లో అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో, భవ్య గారు మన ఛానల్ చూసి ఆవిడే ఇనిషియేట్ చేశారండి. సో, ఆహ్, నేను స్పీచ్ పాథాలజిస్ట్‌నండి. సో, నేను కామన్ మిస్‌కన్సెప్షన్స్ గాని, లేపోతే అవేర్‌నెస్ గాని నేను క్రియేట్ చేయడానికైతే నేను రెడీగా ఉన్నాను. సో, నేనైతే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తానని భవ్య గారు ఇనిషియేట్ చేశారండి. సో, ఈ రోజు పర్టిక్యులర్‌గా వీడియోలో మనం భవ్య గారిని కలుసుకొని అసలు కామన్‌గా మన పిల్లలు ఏ ఏజ్‌లో అప్రోప్రియేట్‌గా ఎలా మాట్లాడతారు? లేదంటే మన చిన్నప్పటి నుంచి పిల్లలు మాట్లాడేంత వరకు కూడా మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మన పిల్లలు స్పీచ్ డిలేకి అటునుంచి ఇంకేదన్నా స్పెక్ట్రమ్‌లోకి వెళ్ళకుండా మన పిల్లల్ని ఎర్లీగానే ఎలా కాపాడుకోవచ్చు? సో, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం భవ్య గారిని అడిగి ఈరోజు తెలుసుకుందామండి. సో, భవ్య గారు మీ ఇంట్రడక్షన్. ఓకే. హాయ్. నా పేరు భవ్య బనాలా. సో నేను స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్. బీన్ వర్కింగ్ సిన్స్ 15 years. హుహు. సో I deal with autistic children, hearing impaired children, and all kind of speech delays and disorders with children and also adults. హుహు. ఓకే. Okay. So I finished my graduation in audiology and speech language pathology from Hyderabad, from Usmania University. I did my master's in public health హుహు. from Manipal University. హుహు. I'm pursuing my PhD also. Okay. సో, ఈరోజు యాక్చువల్‌గా చాలా మంది వ్యూవర్స్, సబ్‌స్క్రైబర్స్ యూజువల్‌గా స్పీచ్ గురించి చాలా డౌట్స్ ఉంటాయండి ఆటిజంకి సంబంధించి. సో, కొంతమంది Okay. పేరెంట్సు అంటే 2 ఇయర్స్‌కి మాట్లాడకపోయినా స్పీచ్ డిలే ఉన్నా కూడా ఆటిజం ఏమో అనుకుంటారు. సో, యాక్చువల్‌గా చాలా మంది పేరెంట్స్‌కి అసలు ఆటిజం అంటే ఏంటి? స్పీచ్ డిలే అంటే ఏంటి? ఒకవేళ స్పీచ్ డిలే ఉంటే పిల్లల్లో అది ఆటిజం అని భయపడాలా? ఇలాగ రకరకాల మిస్‌కన్సెప్షన్స్ ఉంటాయి, భయాలుంటాయి. సో, చాలా క్లారిటీ మిస్ అవుతుంది ఇప్పుడు ప్రెజెంట్ పేరెంట్స్‌కి కూడా. సో, ఇలాంటి పేరెంట్స్ అందరికీ గూడా అసలు ఈ స్పీచ్‌కి సంబంధించి ఎలాంటి పాయింట్స్ కన్సిడర్ చేసుకోవాలి వాళ్ళు? ఎలాంటివి నోట్ చేసుకోవాలి? పిల్లలు పుట్టినప్పటి నుంచి గూడా దేన్ని మనం స్పీచ్ డిలే అనుకోవచ్చు, దేన్ని మనం స్పెక్ట్రమ్ అనుకోవచ్చు. సో, ఇలాంటి క్లారిటీ కావాలని నేను ఎప్పటినుంచో చూస్తున్నానండి పర్టిక్యులర్ స్పీచ్ థెరపిస్ట్ కోసం. సో, ఈరోజు Okay. మీరు ఆ విషయాలన్నీ కవర్ చేసి ఆ పేరెంట్స్ అందరికీ ఒక క్లారిటీ ఇస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో, మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు భవ్య గారు? అసలు ఎక్కడి నుంచి మాట్లాడుకోవచ్చు మనం ఈ టాపిక్? ఫస్ట్ మనము డే 1 ఆఫ్ ద బార్న్ నుంచి స్టార్ట్ చేద్దాము. హ్మ్. సో ఫస్ట్ డే 1 ఆఫ్ ద బార్న్ నుంచే మనము పిల్లలకి అనేది స్పీచ్ అండ్ లాంగ్వేజ్ స్టిమ్యులేషన్ అనేది స్టార్ట్ చేయాలి హుహు. హుహు. జనరల్ గా. సో చిల్డ్రన్ అనేది డే 1 నుంచే మనతోటి కమ్యూనికేట్ అవుతూ ఉంటారు, రైట్? సో డే 1 రోజు మనకి పిల్లలకి ఏదైనా వాళ్ళకి హంగ్రీ అవుతే స్పీచ్ హ్మ్. ఇస్ నథింగ్ బట్ మెయిన్ గా మనం చూడాల్సింది కమ్యూనికేషన్ అండి ఫస్ట్. హ్మ్. సో డే 1 రోజు ఇఫ్ దే ఫీల్ హంగ్రీ, హ్మ్. క్రయింగ్ ద్వారా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తుంటారు కదా. సో మెయిన్ గా పేరెంట్స్ కి నేను చెప్పేది ఏంటి అంటే, ఎవరైతే న్యూలీ మామ్స్ ఫస్ట్ బేబీ అప్పుడు చాలా మంది చెప్పేది ఏంది, దే ఆర్ నాట్ అవేర్ అసలుకి ఎలా మనం మాటలు నేర్పించాలి ఏంటి అనేది. సో ఫస్ట్ డే నుంచే మనము మాట్లాడడం అనేది పిల్లలతో స్టార్ట్ చేయాలి నెమ్మదిగా. అంటే చిన్న చిన్న టర్మ్స్, ఏం పెట్టా, ఆకలి అవుతుందా, ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ మనము మెయిన్ గా ఫస్ట్ డే నుంచే స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కి మెయిన్ గా 3 థింగ్స్ ఉంటాయండి. ఫస్ట్ ఏంది, హియరింగ్ అనేది ఏజ్ ఆఫ్ హియరింగ్ అనేది ఉండాలి బేసిక్. హ్మ్. సో సెకండ్ థింగ్ ఏంది, మెయిన్ గా ఐక్యూ లెవెల్స్ అనేది బాగుండాలి పిల్లలకి. థర్డ్ థింగ్ ఏంది, మనం నేర్పించాలి హ్మ్. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసం. సో అందుకనే ప్రతి పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 24 to 48 hours లో ఎప్పుడైతే వాళ్ళు హాస్పిటల్లో ఉంటారో ఖచ్చితంగా న్యూ బార్న్ హియరింగ్ స్క్రీనింగ్ అనేది చేపించాల్సి ఉంటుంది. హ్మ్. హ్మ్. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకి, సో వాళ్ళకి వెదర్ హియరింగ్ బాగుందా లేదా అనేది మనకి తెలుస్తుంది. చాలా మందికి మనకి ఏముంటదంటే, పిల్లలు ఉలికి పడుతున్నారు, సౌండ్ అవుతుంది, సౌండ్ వస్తే ఉలికి పడుతున్నారు, ఓకే,
వింటున్నారు అని అనుకుంటారు. మన ఇండియాలో మెయిన్ గా న్యూ బోర్న్ హియరింగ్ స్క్రీనింగ్ పైన ఎక్కువ అవగాహన లేదు. కానీ WHO ప్రకారంగా ఖచ్చితంగా పుట్టిన ప్రతి బేబీకి 24 hours to 48 hours లో హియరింగ్ స్క్రీనింగ్, ఓఏ స్క్రీనింగ్ అని జస్ట్ ఇట్స్ 30 seconds to 60 seconds లో మనకి రిజల్ట్ వస్తుందండి. సో ఆ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అది మనకి క్వాలిఫైడ్ ఆడియాలజిస్ట్ దగ్గర వెళ్తే మనకి ఈజీగా చేస్తారు. చాలా వరకు అయితే హాస్పిటల్స్, ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఆడియాలజిస్ట్ తోటి అవన్నీ చేస్తున్నారు. జనరల్ గా విలేజ్ లో కానివ్వండి, ఇలాంటి డిస్ట్రిక్ట్స్ లో కానీ కొంతవరకు తక్కువ ఉంది అవగాహన అనేది, దానిపైన అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది. ఫస్ట్ థింగ్ అది. అందులో ఏంటంటే బేసిక్ గా మన పిల్లలు 3 months కే మదర్ వాయిస్ రికగ్నైజ్ చేయడం చేస్తుంటారు. ఇవన్నీ ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ ద హియరింగ్ చిల్డ్రన్ మనం ఐడెంటిఫై చేసేది, ఈచ్ అండ్ ఎవ్రీ నార్మల్ చైల్డ్, ఈవెన్ ఫర్ ద ఆటిస్టిక్ చిల్డ్రన్, ఎవ్రీ పర్సన్ కి ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి. మనం ఉందా లేదా తెలుసుకోవాలన్నా, వాళ్ళకి స్పీచ్ డిలే ఉందా లేకపోతే ఆటిస్టిక్ ఫీచర్స్ ఏమన్నా ఉన్నాయా అనేది తెలుసుకోవాలన్నా. ఎందుకంటే మనం 2 years వరకు మెయిన్ గా అయితే ఆటిజం అనేది మనం డయాగ్నోస్ చేయలేం. మెయిన్ గా ఏఎస్డి అనేది డయాగ్నోస్ చేయలేం. ఆ టైంలో మేము జనరల్ గా యాజ్ ఏ స్పీచ్ పెథాలజిస్ట్ గా ఖచ్చితంగా మేము డెవలప్మెంటల్ డిలే లేకపోతే డిలే ఉంటే స్పీచ్ డిలే విత్ క్వైరీ అని పెట్టేసి ఆటిస్టిక్ ఫీచర్స్ ఉంటే ఆటిస్టిక్ ఫీచర్స్ అని చెప్తాము, లేకపోతే క్వైరీ ఏఎస్డి అనేది డయాగ్నోస్ చేయగలుగుతాం. ఎందుకంటే అది డెవలప్మెంట్ స్టేజ్. ఖచ్చితంగా బేబీ లైఫ్ లో ఫస్ట్ 3 years అనేది చాలా క్రూషియల్ అండి. ఆ టైంలో 80 to 90% ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది. సో ఐదర్ మనం తీసుకుంటే స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇంకా అన్ని ఎమోషనల్ గా కానివ్వండి, వాళ్ళు సోషల్ గా కానివ్వండి, ఈ టైంలో చాలా వరకు వాళ్ళకి ఆ టైంలోని డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి ఆ టైం అనేది చాలా క్రూషియల్. మనము బేసిక్ గా తీసుకుంటే మామూలుగా మదర్ ఎప్పుడైతే ఫస్ట్ మంత్ ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పటి నుంచి ఫస్ట్ 1000 days అంటారండి యాక్చువల్లీ. సో ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి బేబీస్ కి 2 years వరకు ఆ 1000 days అనేది కూడా చాలా క్రూషియల్ అన్నమాట, ఫస్ట్ ముందు చెప్పుకునే దాని ప్రకారంగా. సో ఫస్ట్ మంత్ నుంచే మదర్ ఏం చేయాలంటే అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. మెయిన్ గా ఇప్పుడు నాట్ ఓన్లీ ఆటిజం, ఎనీ జెనెటికల్ డిజార్డర్స్ రాకుండా ఉండడానికి కానివ్వండి, కంజనైటల్ డెఫ్నెస్ రాకుండా ఉండడానికి, కంజనైటల్ డిఫెక్ట్స్ ఏవైనా కానీ రాకుండా ఉండడానికి బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అప్పటి నుంచే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకోవడము అండ్ ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు మనకి ఎయిర్ టాక్సిన్స్ ఉంటాయి, లైక్ ఎయిర్ పొల్యూషన్స్ కానివ్వండి, మెయిన్ గా వీటికి కొన్ని ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం కూడా చాలా క్రూషియల్ అన్నమాట మదర్స్. అండ్ ఆల్సో మెయిన్ గా ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో బేబీస్ ఏంటంటే 18 weeks నుంచే ఇంటర్నల్ సౌండ్స్ వినడం స్టార్ట్ అవుతుంది అనమాట పిల్లల లోపల. సో 20 to 24 months కి ఎక్స్టర్నల్ కూడా వినడం స్టార్ట్ చేస్తారు. బేసిక్ గా మదర్ కానివ్వండి, మ్యూజిక్, లౌడ్ సౌండ్స్ ఇలాంటివి కూడా వినడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి మెయిన్ గా మదర్ చేయాల్సింది ఏంటంటే 5th month దాటినప్పటి నుంచి బేబీతో మాట్లాడడం స్టార్ట్ చేయాలి. ఏదైనా చేశారనుకోండి, ఏదైనా తింటున్నా చెప్తూ ఉండాలి బేబీకి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అంతా కూడా పుట్టిన తర్వాత చాలా ఇంపాక్ట్ పడుతుంది. సో ప్రతిదీ మదర్, ఇప్పుడు చాలా వరకు మనం వింటున్నాం కదా గర్భ సంస్కారాన్ని వింటున్నాం, ఈ టర్మ్ విన్నారా అండి? ఏమోనండి, నాకు ఐడియా లేదు, విన్నానేమో. ఫైన్. గర్భ సంస్కారాన్ని కూడా కొన్ని కొత్తగా చెప్తున్నారు. అంటే బేబీ రూమ్ లో ఉన్నప్పుడే మనం అన్ని నేర్పిస్తుంటున్నారు, అన్ని చెప్తూ కొన్ని కైండ్ ఆఫ్ అలా. అది కూడా కొంతవరకు సక్సెస్ కనిపిస్తుంది, కానీ అంత డీప్ గా వెళ్ళమని చెప్పట్లేదు. బట్ ఏంటంటే ప్రతిదీ మదర్ ఉన్న ఎమోషనల్స్ కానివ్వండి, తను సైకలాజికల్ గా ఏదైనా అయినా, సైకలాజికల్ గా ఏదైనా ఫీల్ అయ్యి యాంగ్జైటీ ఇలాంటివి ఉన్నా కూడా అవన్నీ కొంతవరకు బేబీ పైన పడే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మదర్ అనేది కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం నుంచి. సో అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే
ఇప్పుడు ఆటిస్టిక్ ఇలాంటి కొన్ని డిజార్డర్స్ ని మనము అవాయిడ్ చేయాలంటే కొంతవరకు మనం 100% చేయగలుగుతామని చెప్పలేము. కొంతవరకు చేయగలిగేది ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం నుంచి మనం స్టార్ట్ చేయాలి. మెయిన్గా చెప్పినట్టు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లో వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి, ఇప్పుడు ఎక్కువ ఈ స్ప్రేస్ ఉంటాయి కదండి, పెయింట్ స్ప్రేస్, ఇలాంటి స్మెల్లింగ్ చేయడము, కొంచెం ఎక్కువ స్మోక్ ఎక్కువ ఉన్న ఏరియాస్ లో కొంచెం ఎక్స్పోజ్ అవ్వకపోవడము, పెద్ద పెద్ద సౌండ్స్ కి ఎక్స్పోజ్ అవ్వకపోవడము, ఇవన్నీ కూడా కొంతవరకు వాళ్ళకి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మెయిన్లీ కొందరు స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి తీసుకునే మదర్స్ అయితే అవన్నీ కూడా కొంతవరకు అవాయిడ్ చేయడము, అంటే హెల్తీ ఫుడ్ తీసుకోవడము, ఎక్కువ వరకు జంక్ ఫుడ్ ఇలాంటివి తీసుకోకుండా అలా ఉండడము, అలాంటిది కూడా కొంతవరకు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో మెయిన్ గా ఏంటంటే ఖచ్చితంగా ప్రతి టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. యాజ్ పర్ గైనకాలజిస్ట్ అడ్వైస్ ప్రకారంగా వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో ఏ స్కానింగ్స్ రాస్తే ఆ స్కానింగ్స్, ఏ టెస్ట్ రాస్తే ఆ చేయించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు చూస్తున్నది జెస్టేషనల్ డయాబెటిక్, హైపోథైరాయిడిజం ఇలాంటివి కూడా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో చాలా వరకు చూస్తున్నాం. సో ఇలాంటివి ఉంటే కూడా బేబీస్ పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంది. కొన్ని స్టడీస్ ఉంటాయి కాబట్టి అవి కూడా ఎప్పటికప్పుడు మనం టెస్ట్ చేయించుకుంటూ ఒకవేళ ఇన్ కేస్ ఉంటే దానికి తగ్గ మనము ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకే. సో మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు మనము ఆటిజం దగ్గరకు వస్తే మనకేంటంటే 2021 సర్వే ప్రకారంగా, జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్ సర్వే ప్రకారంగా 1:68 చిల్డ్రన్ ఉందండి. అంటే ఒక 68 చిల్డ్రన్ బోర్న్ అవుతే అందులో ఒక్కరికి ఆటిజం వచ్చే ఛాన్సెస్ ఉంది అని ఉంది. సో అందులో ఏంటంటే మళ్ళీ 3:1 ఉంది. 3 బాయ్స్ కి ఉంటే అందులో ఒక్కరికి గర్ల్ కి ఉండే ఛాన్సెస్ ఉంది అని మనకి సర్వే చెప్తుంది అనమాట. కాబట్టి కొంచెం మనం ఇంకొక జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ఇన్ కేస్ సిబ్లింగ్స్ కి ఎవరికన్నా ఉంది అనుకోండి, కొంచెం మనం ముందు నుంచే ప్రికాషన్స్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు చాలా వరకు మనం వింటున్న టర్మినాలజీ ఏంటి, వర్చువల్ ఆటిజం. వర్చువల్ ఆటిజం ఈజ్ నథింగ్ బట్ ఏంటండి, ఎక్కువ స్టిమ్యులేషన్ లేకపోవడం వల్ల పిల్లలకి, అంటే మనం ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేకపోవడం వల్ల, సోషల్ గా ఎక్కువ వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వకపోవడం వల్ల, స్క్రీన్ ఎక్స్పోజర్ అంటే ఫోన్సే కానివ్వండి, టీవీ కానివ్వండి, అవి ఎక్కువ అవర్స్ అండ్ అవర్స్ పిల్లలకి ఎక్స్పోజ్ చేస్తున్నారు ఇప్పుడు చాలా వరకు పేరెంట్స్ అనేది. వాళ్ళ వర్క్ స్ట్రెస్ వల్ల కానివ్వండి, ఇంకా ఎక్కువ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల కానివ్వండి, దానివల్ల ఎక్కువ వర్చువల్ ఆటిజం అనే టర్మ్ వింటున్నాం. అది అవాయిడ్ చేయాలంటే కూడా పేరెంట్స్ ఏంటంటే డే 1 నుంచే పిల్లలతో మాట్లాడడం అనేది స్టార్ట్ చేయాలి. సో 3 months కి పిల్లలు ఏంటంటే మదర్ వాయిస్ రికగ్నైజ్ చేస్తారు, అండ్ సౌండ్ ఎక్కడ వస్తే అక్కడ ఐ మూమెంట్స్ ఇవ్వడం చేస్తారు. 6 months కి సౌండ్ ఎక్కడ జస్ట్ సాఫ్ట్ సౌండ్ అయినా కూడానండి, కొంత అంటే మోడరేట్ సౌండ్ వచ్చినా కూడా హెడ్ టర్నింగ్ అనేది కనిపిస్తుంది మనకి 6 months ఆఫ్ ఏజ్ లో. 6 months ఆఫ్ ఏజ్ లో 9 to 10 months ఆఫ్ ఏజ్ వరకు వచ్చే వరకు 6 months లోనే కొన్ని సౌండ్స్ కూడా స్టార్ట్ చేస్తారు, బ్యాబ్లింగ్ అంటారు, బాబా బాబా అట్లాంటి సౌండ్స్ కూడా చేస్తుంటారు పిల్లలు. సో అవన్నీ కూడా మనము మన పిల్లలు చేస్తున్నారు లేదా అనేది గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే 10 months నుంచి 12 months, ఇట్స్ లైక్ 1 year వరకే దే హ్యావ్ టు స్టార్ట్ అట్లీస్ట్ ఫస్ట్ వన్. లైక్ మన తెలుగు తీసుకుంటే తాత, అత్త ఇలాంటి సౌండ్స్, అంటే ఇట్స్ నాట్ లైక్ ఏ మీనింగ్ఫుల్ ఉందని కాదు, ఇట్స్ లైక్ దే హ్యావ్ టు స్టార్ట్ అన్నమాట. సో 1.5 year కి ఫ్రేజ్ లెవెల్ కి వెళ్ళిపోవాలి వాళ్ళు, అంటే అమ్మ ఇవ్వు, అమ్మ పాలు, ఇలాంటి ఫ్రేజ్ లెవెల్ సెంటెన్సెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఇవన్నీ ఏంటంటే నార్మల్ డెవలప్మెంట్ అన్నమాట. నెక్స్ట్ 2 years కి వచ్చే వరకు సో 3 word సెంటెన్సెస్ అనేది స్టార్ట్ చేయాలి. సింపుల్ సెంటెన్సెస్ అంటారు, అమ్మ పెట్టు, అమ్మ ఏంటి, క్వశ్చన్ కూడా చేయడం స్టార్ట్ చేస్తారు. సో నెక్స్ట్ 3 years కి వచ్చే వరకు ఆల్మోస్ట్ వాళ్ళకి ఏంటంటే 70% to 80% ఆఫ్ ద లాంగ్వేజ్ అనేది డెవలప్ అయిపోతుంది. ఏ మదర్ టంగ్ తీసుకుంటే అందులో ఆల్మోస్ట్ వాళ్ళకి 70 to 80% ఆఫ్ ద లాంగ్వేజ్ వచ్చేసి ఉండాలి. అంటే పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇవి యూజ్ చేయడం వచ్చేస్తుంది వాళ్ళకి అలా.
ఉమ్, నెక్స్ట్ 5 years కి వచ్చే వరకు ఆల్మోస్ట్ ఆ టైంలో స్కూలింగ్ స్టార్ట్ అయిపోతుంది, వాళ్ళకి అన్ని ఉంటుంది కాబట్టి ఎవ్రీథింగ్ క్వశ్చనింగ్ తో పాటు స్టోరీ నరేషన్ ఇలాంటివి కూడా చెప్పడం అనేది చేయాలి. ఇవి ఇది అంతా కూడా నార్మల్ డెవలప్మెంట్ అన్నమాట. ఉమ్. సో మన పిల్లలు ఆ స్టాండర్డ్ లో ఉన్నారా లేదా అనేది మనం ఎప్పుడు గుర్తించాల్సి ఉంటుంది. ఓకే. మీరు సో ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు పుట్టినప్పటి నుంచి 5 years వరకు జనరల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది స్పీచ్ అనేది చెప్పారు. సో yes, ఒకవేళ పిల్లలు మాట్లాడట్లేదు అనుకోండి, సో ఇప్పుడు స్పీచ్ డిలే అనే టర్మ్ ని యూజ్ చేస్తున్నాం, మనం డెవలప్మెంట్ డిలేలో స్పీచ్ డిలే వేస్తున్నాం. సో yes. స్పీచ్ డిలే అని మీరు కిడ్నీ స్పీచ్ డిలేలో వేస్తున్నారంటే ఏ ఏజ్ నుంచి దాన్ని స్పీచ్ డిలే కింద కన్సిడర్ చేస్తారు? అంటే మేము స్పీచ్ డిలే అనేది మెయిన్ గా చూడాల్సింది ఏంటంటే 2 to 3 years మధ్యలోనండి. ఆహా. 2.5 years కి అట్లా కూడా స్పీచ్ డిలే ఉంటే ఖచ్చితంగా స్పీచ్ డిలే ఉందనేసి ఖచ్చితంగా వాళ్ళకి కొన్ని గైడెన్స్ ఇస్తాం పేరెంట్స్ కి, యాజ్ వెల్ యాజ్ థెరపీ కూడా స్టార్ట్ చేయమని చెప్తాం. ఎందుకంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఓకే. అలా. ఓకే. సో ఇప్పుడు అంటే ఇప్పుడు విర్చువల్ ఆటిజం అనే పదం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదండి. సో విర్చువల్ ఆటిజం కి స్పెక్ట్రమ్ అంటే నార్మల్ ఏఎస్డి కి రెండిట్లకి సిమిలర్ సిమ్టమ్స్ ఉంటాయా, లేకపోతే దీనికి వేరే ఉంటాయా, దీనికి వేరే ఉంటాయా? అంటే బేసిక్ ఏంటంటే సిమ్టమ్స్ వైజ్ వచ్చేసి సిమిలర్ గానే కనిపిస్తుంది మనకి, కానీ కొన్ని ఏంటంటే ఇప్పుడు జెనెటికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి. ఏఎస్డి అనేది ఎందువల్ల వస్తుంది ఇప్పటి వరకు అనేది మనం ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. జనరల్ గా ఏఎస్డి అనేది పలానా ఈ కాజ్ వల్ల ఉంది, పలానా ఈ కాజ్ వల్ల ఉంది అనేది ఇప్పటి వరకు ఏది చెప్పలేకపోయింది స్టడీస్ అనేది. అందులో జెనెటికల్ ఫ్యాక్టర్స్ కూడా ఒక మేజర్ రోల్ అనేది చెప్పొచ్చు మనం ఏఎస్డి లో. సో వర్చువల్ ఆటిజం కి వచ్చే వరకు ఏంటంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు చూస్తున్నాం కదండి, స్క్రీన్ ఎక్స్పోజర్ వల్ల, ల్యాక్ ఆఫ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ స్టిమ్యులేషన్ వల్ల, సోషల్ ఇంటరాక్షన్ ల్యాక్ వల్ల మనకి ఏంటంటే పిల్లల్లో స్పీచ్ డిలే యాజ్ వెల్ యాజ్ హైపర్ యాక్టివ్నెస్ ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి కదా. అవును. So, అందుకనే మనము ఈ టర్మినాలజీ కూడా కొత్తగా తీసుకొచ్చారనమాట. ఇంకా స్పీచ్ డిలేకి మనకి ఆటిజం కి డిఫరెన్స్ చేయాలి అంటే కొందరు పిల్లలు ఏంటంటే అన్ని ఐడెంటిఫై అంటే మళ్ళీ స్పీచ్ కి వచ్చే వరకు కాంప్రహెన్సివ్ లాంగ్వేజ్ ఉంటుందండి, ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ ఉంటుంది. కాంప్రహెన్సివ్ అంటే అర్థం చేసుకోవడం అండి, ఎక్స్ప్రెసివ్ అంటే మనం ఎక్స్ప్రెస్ చేయడం అన్నమాట. సో అర్థం చేసుకోవడం అనేది స్పీచ్ డిలే ఉన్న చిల్డ్రన్ లో చాలా వరకు ఉంటుందండి. బేసిక్ గా అర్థం చేసుకోగలుగుతారు, మనకి ఐ కాంటాక్ట్ ఇవ్వగలుగుతారు వాళ్ళు, కొంతవరకు అటెన్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు అంటే నార్మల్ గా అందరు నార్మల్ బేబీస్ కూడా కొంతవరకు హైపర్ యాక్టివ్ కనిపిస్తున్నారు మనకి చిల్డ్రన్, కాబట్టి మనకి కొంచెం ఆ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో మెయిన్ గా చూసుకోవాల్సింది ఏంటంటే నేమ్ కాల్ కి రెస్పాండ్ అవుతున్నారా బేబీస్. 1 year అప్పుడు మనం పిలిస్తే పలకాలి వాళ్ళు, రెస్పాండ్ అవ్వాలి కాలింగ్. సో అది అవుతున్నారా. రెండోది వాళ్ళు ఏదన్నా సౌండ్స్ వస్తే కూడా, ఇప్పుడు జనరల్ గా పిల్లలు కొన్ని సౌండ్స్ వస్తే భయపడము లేకపోతే వాటికి రెస్పాండ్ అవడం చేస్తారు. సో అలా మన బిజినెస్ చేయగలుగుతున్నారా, మనం ఏదన్నా అడిగితే వాళ్ళు ఇవ్వగలుగుతున్నారా, ఇవి కొన్ని చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఉండి ఓన్లీ మాటలు మాత్రమే రావట్లేదు అంటే మనం స్పీచ్ డిలే కింద కన్సిడర్ చేస్తాం. లేదు ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు, నేమ్ కాలింగ్ కి రెస్పాండ్ అవ్వట్లేదు, ఎలాంటి దానికి కూడా వాళ్ళు అంటే కొంచెం స్కేరీనెస్ ఉండట్లేదు, ఇవన్నీ అనిపిస్తే మాత్రం ఆటిస్టిక్ ఫీచర్స్ ఉన్నాయని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో భవ్య గారు, నేను ఛానల్ చేసినప్పుడు నాకు ఫ్రీక్వెంట్ గా పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆటిజం లో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం వర్చువల్ ఆటిజం, క్లాసికల్ ఆటిజం అని. సో నన్ను కూడా చాలా మంది అడుగుతారు, నుషిక వర్చువల్ లోకి వస్తుందా క్లాసిక్ లోకి వస్తుందా అని. బట్ నాకు తెలిసి నువ్వు క్లాసిక్ లోకి వస్తుంది, వర్చువల్ అయితే డెఫినెట్లీ కాదు. అండ్ వర్చువల్ మీరు అన్నట్టు మీ మధ్య వింటున్నా వర్చువల్ అనే టర్మ్. సో నువ్వుకి 10 years బ్యాక్ వర్చువల్ ఆటిజం అంటే మేము ముందు కోవిడ్ కంటే ముందు వర్చువల్ ఆటిజం అనే టర్మ్ అనేది వెరీ రేర్ గా ఉండేదండి. కోవిడ్ తర్వాత కోవిడ్ లో చాలా వరకు ఏంటంటే అందరు ఇంట్లోనే ఉండడం జరిగింది. దాని వల్ల ఏమవుతుందంటే స్క్రీన్ ఎక్స్పోజర్ ఎక్కువైంది మన ఇండియాలో. నేను చదువుకునేటప్పుడు అండి ఒక 15 years బ్యాక్ ఆటిస్టిక్ చిల్డ్రన్ అనేది చాలా రేర్ గా చూసేవాళ్ళు. చెప్తున్నాం కదా, ఎవ్రీ 68 children లో 1 child ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి చాలా వరకు అనేది అవేర్నెస్ వచ్చింది.
సో మెయిన్ గా ఇదేనండి. కన్సర్న్ ఏంటంటే ఏమంటారంటే వర్చువల్ ఆటిజం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్నోస్ అయింది అనుకోండి, మా పాపకి వర్చువల్ ఆటిజం ఉంది లేకపోతే బాబుకు ఉంది అంటారు. మాకు మా బాబు అంటే నార్మల్ అయిపోతాడా అని చెప్పి చాలా మంది స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో నేను వాళ్ళకి ఓకే. అదే చెప్తాను, అండ్ డిపెండ్స్ అపాన్ ద అంటే స్కేల్, వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్నారు, వాళ్ళకి ఒక దాంతో పాటు ఇంకేమన్నా అటాచ్ అయి ఉన్నాయా సిమ్టమ్స్, ఎస్. దాన్ని బట్టి డిపెండ్ అవుతుందండి. మనం ఎప్పుడు ఏ చైల్డ్ ని మనం కన్ఫర్మ్ గా చెప్పేలేము తగ్గిపోతుంది తగ్గదు అని చెప్పేసి. సో డిపెండ్స్ అండి అని. సో ఇందాక మీరు అన్నట్టు మనం చాలా మట్టి కొన్ని కొన్ని సక్సెస్ స్టోరీస్ వింటాం, ఆటిజం లోంచి బయటకు వచ్చేసారు మా కిడ్, నార్మల్ స్కూల్ కి వెళ్తున్నారు అని చెప్పి అంటాం. అది నిజంగా క్లాసికల్ ఆటిజం కేసెస్ అంత నిజంగా నియర్ టు నార్మల్ అయిపోయే కేసెస్ ఉంటాయి అంటే మీరు మీ ఎక్స్పీరియన్స్ లో చాలా మంది పిల్లలు మీరు చూస్తారు కదా. అవునండి. యా, అంటే చెప్తున్నాను కదండి, మళ్ళీ కమింగ్ టు ఇది, ఆర్టిస్ట్ ఏఎస్డి ఉండి మైల్డ్ ఏఎస్డి అని డయాగ్నోస్ చేసామనుకోండి, వాళ్ళకి ఎలాంటి కాగ్నిటివ్ డిలే లేకుండా ఉండడము, హియరింగ్ నార్మల్ గా ఉండి ఎలాంటి అదర్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ లేకుండా, ఓన్లీ దీని వల్లనే హైపర్ యాక్టివ్, కొంతవరకు హైపర్ యాక్టివ్ ఉండి స్పీచ్ డిలే ఉండి రెగ్యులర్ గా థెరపిస్ట్ తీసుకుంటే నియర్ నార్మల్ అయిన చిల్డ్రన్ ఉన్నారు. కానీ అది ఇప్పుడు ఒక 100 మెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నా నేను, ఒక 100 మెంబర్స్ తీసుకుంటే ఇది ఓన్లీ ఈ మైల్డ్ ఆటిజం ఏజ్ దెన్ డయాగ్నోస్ చేసి నాట్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్న చిల్డ్రన్ ఒక 100 మెంబర్స్ తీసుకుంటే అందులో ఒక 30 వరకు నియర్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. 30 ఓన్లీ, ఓన్లీ 30. నాట్ అలా. ఒక్కసారి ఏజ్ డయాగ్నోస్ అయింది అనుకోండి, ఇప్పుడు అదే చెప్తున్నాం కదా, అన్ని చాలా ఎవరికైనానండి, నాట్ ఓన్లీ ఫర్ ద పేరెంట్స్, ఎవ్రీ వన్, ఈవెన్ ఫర్ ద ప్రొఫెషనల్స్ కూడా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఐదర్ ఇట్స్ క్లాసికల్ గా ప్రాబ్లం ఉంటుందా, వర్చువల్ గా ప్రాబ్లం ఉంటుందా, మళ్ళీ ప్రతి మనం చెప్పాల్సింది ఏంటంటే వాస్ట్ థింగ్ అన్నమాట ఇది. మెయిన్ గా ఒక పెద్ద సముద్రం అనే చెప్పొచ్చు ఎగ్జాంపుల్ చెప్పాలంటే. అంటే దాంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటున్నాయి, మళ్ళీ మనం జెనెటికల్ టెస్ట్ కి వెళ్తే చాలా అసోసియేట్ అయి ఉంటున్నాయి. కాబట్టి ఎగ్జాక్ట్లీ అనేది మనము ఇప్పటికి ఏదైనా కదండి, పర్టికులర్ ఈ కాజ్ అనేది కూడా ఇప్పటివరకు ఎవరు చెప్పలేకపోతున్నారు ఆటిజం పైన. అందుకే అంటున్నాను, మెయిన్ గా స్క్రీన్ ఎక్స్పోజర్ ఉండి పిల్లలకి ఎక్కువ పేరెంట్స్ ఇంటరాక్ట్ అవ్వట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఈ మనం ఏమైతే ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదండి, అవి డే 1 నుంచి ప్రెగ్నెన్సీ టైం నుంచి చేయడం వల్ల ఖచ్చితంగా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అందుకే అంటున్నానండి, ఎందుకు వచ్చిన తర్వాత ఇంటర్వెన్షన్ చేయడం ఎందుకు, ఎవరైనా పేరెంట్స్ అయినా ఎవరిమైనా. సో ముందే మనం జాగ్రత్త తీసుకుంటే రావడమే ఆపేయచ్చు కదండి, వర్చువల్ ఆటిజం రావడమే ఆపేయచ్చు కదా. ఏఎస్డిని మార్చడం అంటే చాలా కష్టం, క్లాసికల్ గా అయితే మార్చడం కష్టం. సో ఇది మాత్రం ఖచ్చితంగా మన చేతిలోనే ఉంటది, మన పేరెంట్స్ చేతిలోనే ఉంటది, కాబట్టి ఖచ్చితంగా మనం మార్చొచ్చు. ఓకే, ప్రతి పేరెంట్ గుర్తు పెట్టుకోవాలి, ఈవెన్ నాట్ ఓన్లీ పేరెంట్స్, ఇన్లాస్ కూడా చాలా వరకు నాకు వచ్చి అదే చెప్తారు, ఇన్లాస్ దగ్గర నుంచి ప్రెషర్ వస్తుంటది ఇది అంతా. ప్రతి ఒక్కరికి ఇది ఇట్స్ లైక్ మన ఇండియన్ ఫ్యామిలీస్ లోనే ఇలా ఉంటుంది. అంటే పేరెంట్స్, ఇన్లాస్ ప్రతి ఒక్కరు వర్క్ చేయాలండి. పిల్లలు పుట్టినప్పుడు ఒకప్పుడు మనకి ఎలా ఉండేది, మన అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు వీళ్ళే కదా మనతో ఎక్కువ మాట్లాడిస్తూ నేర్పిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరికి, ఇప్పుడు పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ కూడా ఎలా అయిపోయారు, ఒక బేబీని అప్పచెప్పామంటే అమ్మో పెద్ద టాస్క్ లాగా అయిపోయింది. అంటే నేను చూసిన నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను, చాలా మంది పేరెంట్స్ వచ్చి మాట్లాడడము, వాళ్ళ ఫ్యామిలీ, అది ప్రతి ఒక్కటి మ్యాటరేనండి. పేరెంట్స్ దగ్గర నుంచి నేర్చుకోవాలి పిల్లలు, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు అవేర్నెస్ అనేది తీసుకోవాలండి ఆటిజం పైన. తీసుకొని దీన్ని ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు మనము దాన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అవును భవ్య గారు, నాకు కొంతమంది మదర్స్ మెసేజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏం చెప్తారంటే, నేను ఐడెంటిఫై చేస్తున్నానండి, నాకు ఎక్కడో డౌట్ వస్తుంది, మా బాబో పాపో ఇలా ఇలా ఉన్నారు ఇలా ఉన్నారు, కానీ నేను మా హస్బెండ్ కి చెప్తుంటే నమ్మట్లేదు, మా ఇన్లాస్ కి చెప్తుంటే నమ్మట్లేదు, నీకేమన్నా పిచ్చా, నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు, ఎవరు చెప్పారు నీకు అని చెప్పి నా మాటలు కొట్టి పారేస్తున్నారు. బట్ నా మదర్ ఇన్స్టింక్ట్ చెప్తుంది సంథింగ్ ఈజ్ రాంగ్ అని, బట్ వాళ్ళు వినట్లేదు, వాళ్ళు రెడీగా లేరు యాక్సెప్ట్ చేయడానికి. నేనేమో టైం వేస్ట్ చేసేస్తున్నాను, అలా నేను ప్రశాంతంగా నేను ఉండలేకపోతున్నాను, నన్ను ఏం చేయమంటారని అడుగుతారు చాలా మంది. పాపం నాకు చాలా హెల్ప్లెస్ గా అనిపిస్తుందండి పాపం వాళ్ళ సిచ్యువేషన్. ఎందుకంటే దాన్ని
చూస్తూ వదిలేయలేరు, అలా అని సర్దుకొని ఉండలేరు. ఏదో ఒకటి చెయ్యాలి దాని అవునండి. గురించి. బట్ ఫైన్. యాక్షన్ ఎస్. తీసుకోలేరు. యాక్షన్ తీసుకోవాలంటే ఫ్యామిలీ‌నే ఒప్పించాలి. ఎస్. అక్కడ ఫ్యామిలీ ఒప్పుకోరు. సో అవునండి. ఇంకొకటి మెయిన్ థింగ్ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, నా దగ్గర కూడా చాలా మంది వచ్చేది ఎప్పుడు వస్తారండి, 5 ఇయర్స్ తర్వాతనే వస్తారండి మెయిన్ గా. హ్మ్. ఇప్పుడు హ్మ్. కొంతవరకు అవేర్నెస్ వచ్చి 3 ఇయర్స్ తర్వాత వస్తున్నారు తప్ప, ఎవ్వరు కూడా 1.5 ఇయర్ కి అట్లా ఐడెంటిఫై చేసిన వాళ్ళనే చూడలేదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే హ్మ్. మనకి తెలియాల్సింది ఏంటంటే 1.5 ఇయర్ వరకే ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు, కొంతవరకు మాట్లాడలేదు, మనకి రెస్పాండ్ అవ్వట్లేదు, నేమ్ కాల్ కి రెస్పాండ్ అవ్వట్లేదు అంటే పేరెంట్స్ ఖచ్చితంగా రికగ్నైజ్ చేయాలి దేర్ హ్మ్. ఈస్ సంథింగ్ ప్రాబ్లం. ఒక్కసారి పీడియాట్రిషియన్ నో లేకపోతే స్పెషలిస్ట్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ నో ఎవరినో కన్సల్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు కదండి. ఓకే, హ్మ్. నార్మల్ గానే ఉన్నారా లేకపోతే ఇంకా దేర్ ఇస్ సంథింగ్ ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేస్తారు. హ్మ్. దానివల్ల ఏం ఉండదు. మెయిన్ గా చాలా మంది పేరెంట్స్ వచ్చి చెప్తారు, ఆ మా ఏమంటారు, జనరేషన్ ముందు 5 ఇయర్స్ కి వచ్చాయి, ఖచ్చితంగా అవును. వీళ్ళకి వస్తాయి. చాలా వరకు వచ్చి చెప్పే మాట ఇదే. హ్మ్. బ్లైండ్ గా నమ్మేస్తారు. నాట్ ఓన్లీ ఆటిజం అండి, హియరింగ్ ఇంపైర్డ్ కూడా 5 ఇయర్స్ వరకు ఎవ్వరు రికగ్నైజ్ చేయట్లేదు చాలా వరకు. అంటే నేను హ్మ్. జనరల్ గా చూసేదంతా విలేజ్ చిల్డ్రన్ చూస్తాను. ఆహా! 5 ఇయర్స్ కి వచ్చి అప్పుడు అదే హియరింగ్ ఇంపైర్డ్ చిల్డ్రన్ అనుకోండి, ఖచ్చితంగా డే 1 రోజే మనం గుర్తించి 6 మంత్స్ లోపల టెస్ట్ చేసి మనం హియరింగ్ ఎయిడ్స్ పెట్టామనుకోండి, ఎంత చక్కగా నార్మల్ చిల్డ్రన్ లాగా మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది హ్మ్. జనరల్ గా హ్మ్. చెప్పాలంటే. కానీ అసలు ఐడెంటిఫై చేయరు. 5 ఇయర్స్ కి వస్తారు. 5 ఇయర్స్ కి వచ్చేసరికి ఆల్రెడీ డెవలప్మెంట్ అంతా అయిపోతుంది. ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం హ్మ్. మెయిన్ గా. సేమ్ సేమ్ ఇంప్లిమెంట్స్ టు ది ఆటిజం ఆల్సో. హ్మ్. సో ఖచ్చితంగా ఒక 1.5 ఇయర్ ఉన్నప్పుడే మనం ఐడెంటిఫై చేస్తే బేబీకి ఇలా సో హ్మ్. అండ్ సో ప్రాబ్లం ఉంది. బేసిక్ అయితే ఇప్పుడైతే 1 ఇయర్ కి అంటున్నారండి. ఎర్లీ ఇంటర్వెన్షనిస్టులు అయితే 6 మంత్స్ నుంచే బేబీస్ ని డయాగ్నోస్ చేస్తున్నారు యాక్చువల్లీ హ్మ్. చెప్పాలంటే. హ్మ్. సో కానీ అట్లీస్ట్ పేరెంట్స్ గానన్నా ఒక 1.5 ఇయర్ అప్పుడన్నా ఐడెంటిఫై చేయగలిగితే ఖచ్చితంగా చాలా వరకు ప్రోగ్రెస్ అనేది చూడొచ్చండి మనం పిల్లల అవును. లోపల. అవునండి. కరెక్ట్. కరెక్ట్. అది చాలా మటికి అవగాహన లేదు. అదే ఇందాక మనం ఆ మాట్లాడుకున్నట్టు అవగాహన అవగాహన లేదు. లేదు. కొంతమంది మదర్స్‌కి అవగాహన ఉన్నా వాళ్ళ పార్ట్నర్స్‌నో లేపోతే ఫ్యామిలీ మెంబర్స్‌ని ఒప్పించడానికే టైం అంతా అయిపోతుంది పాపం. టైం ఎంత సరిపోతుంది. ఆ! ఖచ్చితంగా ఫైట్ చేయాలండి. పేరెంట్స్ గా మదర్ గా ఖచ్చితంగా ఫైట్ చేయాలి. ఎందుకంటే ఒక ఆర్టిస్టిక్ చైల్డ్ ఉంటే ఎక్కువ మెయిన్ గా ఫాదర్ కంటే కూడా సఫర్ అయ్యేది మదరే. ఇప్పుడు అవునండి. మన ఇండియాలో ఖచ్చితంగా ఎక్కువ బ్లేమ్ చేస్తుంది మదర్ ని చేస్తారు. హ్మ్. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఫైట్ చేసి అన్నా దానికి సొల్యూషన్ తీసుకోవాలి. చాలా వరకండి ఇప్పుడు మేము ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ మదర్ యాజ్ ఎ రిహాబిలిటేషన్ యాక్టివిస్ట్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. హుహు. అంటే విలేజ్ లో ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళు థెరపీస్ తీసుకోవడం కానివ్వండి, అంత చార్జెస్ చేయడం వాళ్ళకి చాలా కష్టం అవుతుంది, ఎక్స్పెన్స్ హ్మ్. అంతా కూడా పెట్టుకోవడం. కాబట్టి ఒక 5 days ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేసామండి హుహు. పేరెంట్స్ అందరికి. సో ఖచ్చితంగా స్పీచ్ థెరపీలో నథింగ్ బట్ ఏందండి, స్పీచ్ థెరపీలో ఏమైనా సమ్ మెడికేషన్ అలా ఉంటుందా, కొన్ని టెక్నిక్స్ యూస్ చేసి నేర్పించడమే కదండి. నేనైతే ప్రతి బేబీకి చెప్పేది అదే, మాటలు రావడానికి ఎలాంటి మందులు ఉండవు, నేర్పించడమే మందు. ఇదే హ్మ్. చెప్పేస్తానండి, ఫస్ట్ టర్మ్ చెప్పేది అది, హ్మ్. నేర్పించడమే మందు. హ్మ్. అంతేనా, మనకి మన పేరెంట్స్ ద్వారానే కదా వచ్చింది. హ్మ్. హ్మ్. ఇప్పుడు కొత్తగా మనం అంటే ఇప్పుడు రావట్లేదు కాబట్టి కొంచెం స్పెషల్ గా ఇండివిజువల్ గా చెప్తాం కాబట్టి థెరపీస్ కి వస్తున్నాం హ్మ్. కదండి. ఒకవేళ హ్మ్. థెరపీస్ కి అఫోర్డ్ చేయలేకపోతున్నాము ఇది అంటే మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి. ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి, మనకి గూగుల్ వచ్చింది, ఎలా నేర్పించవచ్చు ఏంది అనేది అవును. తెలుసుకోవచ్చు కదండి. అవును. ఖచ్చితంగా తెలుసుకొని ఆ విధంగా మనం చెయ్యాలి. పేరెంట్స్ కూడా చెయ్యాలండి. నేను చూస్తున్న నా ఎక్స్పీరియన్స్ లో చూస్తున్నంత వరకు ఏంటంటే పేరెంట్స్ కూడా కంప్లీట్ గా థెరపిస్ట్ పైన డిపెండ్ అవుతున్నారు. హ్మ్. థెరపీకి వస్తున్నాము రావట్లేదు, థెరపీకి హ్మ్. వస్తున్నాము రావట్లేదు. థెరపీకి వచ్చినంత మాత్రం వస్తుందా, చెప్పాను కదండి. థెరపీ వల్ల ఓన్లీ వచ్చే ఇంప్రూవ్మెంట్ అనేది 20-30%. నేనైతే చెప్పేది 20-30%. మిగిలిన హ్మ్. 70% పేరెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. హ్మ్. సో పేరెంట్సే చేయాలి. మీ పిల్లల్ని మీరే చూడాలి ఫస్ట్. అంతే కదండి. ఇప్పుడు హ్మ్. 40 minutes థెరపీ ఉంటుంది, మ్యాక్స్ అంటే హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఏదైనా థెరపీ. సో హ్మ్. అది సరిపోతుందండి మనకి హ్మ్. నేర్చుకోవడానికి. ఆల్రెడీ హ్మ్. నార్మల్ చిల్డ్రన్కే మనము డైలీ మాట్లాడిస్తూ అన్ని చేస్తుంటే 3-4 years కి అన్ని వచ్చేస్తాయి పిల్లలకి. హ్మ్. వీళ్ళకి ఆల్రెడీ మాటల్లో లోనే ప్రాబ్లం ఉంది అంటే హ్మ్. ఇంకా ఎంత టైం పడుతుంది వీళ్ళకి.
కదండి. ఉమ్, ఉమ్, చాలా వరకు ఏంటంటే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ అందరికి ఒక కైండ్ ఆఫ్ ఏముంటుంది, ఒక 1 month లోనో 2 months లోనో 3 months లోనో ఇంప్రూవ్మెంట్ వచ్చేసేయాలి. ఉమ్, ఉమ్. ఇప్పుడు అది ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అండి. పేరెంట్స్ కి ఒక కైండ్ ఆఫ్ ఇది వినడానికి యాక్సెప్టెన్స్ హాస్టల్ రావాలి, ఉన్నట్టుండి. అవేర్నెస్ రావాలి. హాస్టల్ ఉన్న కొంతమంది పేరెంట్స్ ని మనం అనొచ్చు, ఎందుకంటే కొంతమంది చాలా ఫాస్ట్ గా ఇంప్రూవ్మెంట్ ని ఎక్స్పెక్ట్ చేసేస్తారు, వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ఎగ్జాక్ట్లీ ఆ అండి. విధానంలో కూడా వాళ్ళు లేదు లేదు మేము పంపించాం, పని చేయట్లా, వర్క్ చేయట్లా, ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు, అసలు ఏం వర్క్ చేయట్లేదు, థెరపీలు వర్క్ చేయట్లేదు అన్న ఆ వే ఆఫ్ థింకింగ్ లో కూడా, ఆ మూడ్ లో కూడా కొంతమంది పేరెంట్స్ ఆలోచిస్తారు. మీరు అవునండి. కొంతవరకు పేరెంట్స్ అన్నట్టు లో అది ఉంది. అందుకే అవును. అంటున్నానండి నేను, ఆటిజం అనేది డయాగ్నోస్ అయిందంటే ఫస్ట్ చేయాల్సింది పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి. మా బాబుకి సో అండ్ సో ప్రాబ్లం ఉందని యాక్సెప్ట్ చేస్తేనే ట్రీట్మెంట్ అనేది తీసుకోగలుగుతారు. ఎవరి ఉమ్, దగ్గరకు పోయినా కూడా వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ని కూడా యాక్సెప్ట్ చేయగలుగుతారు. ఉమ్, లేకపోతే ఏమవుతుందంటే 1 month లోనో 2 months లోనో 3 months లోనో ఇంప్రూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే అంత ఈజీగా రాదండి. ఇప్పుడు ఒక నాన్ వర్బల్ ఆటిస్టిక్ చైల్డ్ వచ్చారనుకోండి, ఉమ్, కొన్ని వర్డ్స్ వచ్చే వరకు వాళ్ళకి చాలా టైం పడుతుందండి. ఎవరికైనా అంతేనండి. ఇప్పుడు మనం నార్మల్ చిల్డ్రన్ తీసుకుంటా కూడా ఫస్ట్ 1 year to 1.5 year కి ఎక్కువ మాట్లాడిస్తుంటాం, అమ్మాను తాతను అత్త అని. ఆ టైంలో వాళ్ళు ఎక్కువ టైం తీసుకుంటారు, మనం రిపీట్ గా చెప్తుంటాం ఉమ్, కదండి. వన్స్ ఉమ్. వాళ్ళకి కొన్ని వర్డ్స్ వచ్చి సెంటెన్సెస్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా నేర్చేసుకుంటూ ఉంటారు మనం అవును. చూస్తూ. సో ఉమ్, సేమ్ వే అన్నమాట ఇప్పుడు ఆటిస్టిక్ చిల్డ్రన్ కూడా ఎగ్జాక్ట్లీ. అవును. సో ఆ కొంచెం ఫస్ట్ వర్డ్, కొన్ని ఫ్యూ వర్డ్స్ నేర్చుకునే వరకు టైం పడుతుందండి. అది డిపెండ్స్ ఆన్ ద చైల్డ్, ఉమ్, ఉమ్, ఇండివిజువల్. అంటే ఈచ్ చైల్డ్ ఈజ్ యూనిక్ అండి. మళ్ళీ ఆటిజం లో ఒక్కొక్క చైల్డ్ ని కంపేర్ చేసుకోవద్దు కూడా. కొందరు ఉమ్, పేరెంట్స్ వచ్చి అది కూడా చేస్తూ ఉంటారు సెంటర్స్ లోకి వచ్చి, మా వీళ్ళ బాబు ఇలా ఉన్నాడు, మా బాబు ఇలా ఉన్నాడు, వీళ్ళ బాబుకి వచ్చేస్తుంది మాకు రావట్లేదు, మా బాబుకి ఎన్ని డేస్ తీసుకున్నా, ఇలాంటివి కూడా చూస్తుంటాం. ఉమ్, అండ్ మెయిన్ గా ఏంటంటే పేరెంట్స్ మాట్లాడుకొని కూడా ఇట్లా జరుగుతుంటుంది. ఉమ్, కాబట్టి పేరెంట్స్ కి చెప్పేది ఏంటంటే ఒక చైల్డ్ నుంచి ఇంకో చైల్డ్ ని ఎప్పుడు కంపేర్ చేయకండి ఆటిస్టమ్ లో. ఉమ్, అంటే ఒక చైల్డ్ కున్న ప్రాబ్లమ్స్ ఇంకో చైల్డ్ కున్న ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా సిమిలర్ గా ఉండవు. ఉమ్, కాబట్టి వాళ్ళకి సంబంధించి ప్రాబ్లమ్స్ బట్టే మేము ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో ఉమ్, ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏదైతే చేస్తున్నారో ఖచ్చితంగా ఇంట్లో కూడా అవి ఇంప్లిమెంట్ చేయాలి. ఉమ్. ఇంట్లో ఇంప్లిమెంట్ చేయాలి, రియలిస్టిక్ గా కూడా ఇంప్లిమెంట్ చేయాలండి. అవును. ఇప్పుడు థెరపీ సెంటర్స్ లో రియలిస్టిక్ గా చేయడం చాలా కష్టం కదండి. ఉమ్, ఖచ్చితంగా రియలిస్టిక్ గా చేయాలి. ఉమ్, ఆ, అందరు చెప్పాలి, పబ్లిక్ కూడా తెలియాలి. ఆటిజం ఉంది అంటే ముందే చెప్పండి, మా బాబుకు కొంచెం ప్రాబ్లం ఉంది, కొంచెం సపోర్ట్ చేయండి అంటే ఖచ్చితంగా చేస్తారండి. నేను చెప్పేదైతే పేరెంట్స్ ఉమ్, కి అందరికి, మనం ఉమ్, చెప్పకుండా హైడ్ చేస్తేనే ఇంకా ఎక్కువ వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి. సో ఉమ్, ఖచ్చితంగా మనం కూడా అవేర్నెస్ తీసుకొని అంత పెద్ద ప్రాబ్లమా అండి. ఉమ్, జనరల్ గా అందరికి నేను అదే చెప్తానండి. ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ కానివ్వండి, ఇవన్నీ పెద్ద ప్రాబ్లమ్స్ లాగా చూడరు. అవి చాలా పెద్ద లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ అవి. ఉమ్. అవన్నీ ఏం సింపుల్ గా కనిపిస్తాయి. ఇలాంటి వాటినేమో పెద్దగా చూసేస్తాం మనం. అవును, సో కరెక్ట్. ఎప్పుడు పెద్దగా చూడొద్దు, సింపుల్ గా చూసుకోండి. నేనైతే నిజంగా చెప్తున్నానండి, నుషికాని చూసి మిమ్మల్ని చూసే తర్వాత చాలా మంది పేరెంట్స్ కి చెప్తాను, జస్ట్ గో ఉమ్, అండి, తనది ఒక్కసారి చూడండి, తన లైఫ్ ఎలా లీడ్ చేస్తుంది, ఎలా మాట్లాడుతుంది. ఖచ్చితంగా చెప్తాము. ఎప్పుడైనా జనరల్ గా బెస్ట్ జరుగుతుందంటే చెప్పాలండి మనము. నేను ఉమ్, ఎవరికి క్లయింట్స్ కి కాదండి, ఈవెన్ నా థెరపిస్ట్ లకు కూడా చెప్తాను, కొన్ని నేర్చుకోవచ్చండి. వాట్స్ రాంగ్ ఇన్ దట్? ఉమ్, ప్రతిదీ ఇది మొత్తం ఏంటంటే లెర్నింగ్ థింగ్సే. థెరపీలో అంతా కొత్త కొత్త టెక్నాలజీ వస్తుంటది, కొత్త వస్తుంటది, మనం నేర్చుకోవాలి. సో అవును. ఎవరి దగ్గర నుంచి అన్నా నేర్చుకోవచ్చు, కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి. థ్యాంక్ యూ భవ్య గారు. థ్యాంక్ యూ అంటే అండి. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, నేనేం థెరపిస్ట్ కాదు, నేను అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ ఇలాంటివి నేను కూడా ఏం చేయలేదు. జస్ట్ ఈ ఛానల్ కూడా నా ఎక్స్పీరియన్స్ లో నేను రుషికాకి ఏం అప్లై చేశాను అంత మట్టుకే నేను అవి ఎగ్జాక్ట్లీ అండి. చూపించాలని అనుకున్నాను. ఎవరికన్నా ఒకళ్ళిద్దరికి హెల్ప్ అయినా చాలు. ఇప్పుడు మీరు అన్నారు మీ దగ్గర కూడా చాలా మంది పల్లెటూరు అవునండి. నుంచి అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ వస్తారు, వాళ్ళకి అవగాహన ఉండదన్న. సో అలాంటి పేరెంట్స్ ఎవరన్నా చూస్తుంటే గనక కొంతలో కొంతైనా వాళ్ళకి ఒక అవగాహన క్రియేట్ అవుతుందేమో, ఏదన్నా ఒక పాయింట్ అవునండి. హెల్ప్ అవుతుందేమో అన్న దీంతోనే నేను స్టార్ట్ చేసింది కూడా.
ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి. మీ మీ ఏవైతే మీరు పెట్టే వీడియోస్ ఉంటాయో ఖచ్చితంగా పేరెంట్స్ కి హెల్ప్ అవుతుంటాయి. అంటే వాళ్ళు చూడడం ఒక్కటే కాదండి, మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి మెయిన్ గా. అవును. కరెక్ట్. అవి కరెక్ట్. ఇంప్లిమెంట్ చేస్తేనే ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మీరు కొన్ని టర్మ్స్ చెప్పారు. ఇట్స్ లైక్ ఇప్పుడు చాలా మంది అదే అంటారండి, థెరపీస్ కి రమ్మన్నా కొంచెం ఆబ్వియస్లీ అండి, నేను కూడా చెప్పగలుగుతా. థెరపీస్ అనేది సింపుల్ కాదు. ఒక ప్రొఫెషనల్ ఒక అంటే ఇదే నాట్ ఓన్లీ స్పీచ్ థెరపిస్ట్ అండి, ఎవరైనా సరే కొన్ని ఇయర్స్ చదివి అలైడ్ మెడికల్ ప్రొఫెషనల్ గా ఉండి ఒక 40 మినిట్స్ ఒక బేబీ తోటి స్పెండ్ చేయాలంటే ఖచ్చితంగా దే విల్ ఛార్జ్. మినిమం లో మినిమం ఛార్జ్ చేస్తారు. సో నాట్ ఎట్ ఆల్ సింపుల్ థింగ్ అది. దానికి తగ్గనే ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో ఖచ్చితంగా పెట్టాలి. 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ చూసేసి వదిలేస్తే ఆబ్వియస్లీ అండి, మళ్ళీ ఇవన్నీ మాట్లాడితే మళ్ళీ వేరే ఎక్కువ అవును. అయిపోతుంది, ఎక్స్పెండిచర్ పైన డిపెండ్ అవుతుంది. కాబట్టి అలానే కాదు, మీరు ఒక టర్మ్ చెప్పారు. ఇప్పుడు మేము ఫస్ట్ ఇచ్చేది, ఇప్పుడు ఇచ్చేది ఇంపార్టెంట్ అండి. ఫ్యూచర్ లో దాపెట్టి వాళ్ళకి ఇచ్చినా కూడా తర్వాత ఇప్పుడు ఏమీ లేకపోతే వాళ్ళకి ఆ నాలెడ్జ్ అది ఎలా యూజ్ చేయాలని నాలెడ్జ్ లేకపోతే వాట్ నెక్స్ట్ అని ఒక వీడియోలో చెప్పారు, నేను విన్నానండి. అవును. అవును. ఎవ్రీ పేరెంట్ హ్యాస్ టు నో దట్, అంతే కదండి. ఇప్పుడు వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేకపోతే ఎట్లా తీసుకోవాలి, ఎట్లా మనీని ఎలా ఆ, ఏమంటారు యూజ్ చేయాలి, ఇవన్నీ వాట్ నెక్స్ట్ అండి. మనం అవును. ఎంత ఆన్ చేసి కూడా యూజ్ ఉండదు కదా. వేస్ట్ అయిపోతుంది అదంతా. వాళ్ళ దగ్గర జ్ఞానం ఎగ్జాక్ట్లీ. లేకపోతే మనం ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా వాటికి ఆ చిత్తు కాగితాలతో ఎగ్జాక్ట్లీ సమానం. అండి, ఎగ్జాక్ట్లీ. అంటే ప్రతి పేరెంట్ ఇది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అంటే అదే కదండి, ఇప్పుడు థెరపీ సెంటర్స్ కే రావాలని చెప్పట్లే కదా మనము. మనం ఇంట్లో ఉండి కూడా చాలా వరకు నేర్పించుకోవచ్చు. చాలా చెప్పారు, మీ 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 అవును. యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు చాలా నేను వరకు. ఇదే మాట చెప్తాను. అంటే ఓన్లీ థెరపీస్ మీద మనం ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. ఎందుకంటే చైల్డ్ 24 అవర్స్ లో మోస్ట్ ఆఫ్ ద టైం మన దగ్గరే ఉంటారు కాబట్టి, సో ఈక్వల్ గా ఇంట్లో వర్క్ చేయడం అనేది రియల్లీ మ్యాటర్స్ అండి. మనం అసలు ఇంట్లో ఏ మాత్రం వర్క్ చేయకుండా మనం కంప్లీట్ గా థెరపీ సెంటర్ల మీద రిలై అయిపోతే మాత్రం అంత ఇంప్రూవ్మెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు మన చైల్డ్ దగ్గర నుంచి. అవునండి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా మనం చెప్పాల్సింది ఏంటంటే పేరెంట్స్ ఫస్ట్ 3 ఇయర్స్ అన్న మదర్స్ అండ్ ఫాదర్స్ కొంచెం వీళ్ళు స్క్రీన్ టైం ని తగ్గించుకోవాల్సి ఉంటుందండి. అది కొంచెం చిన్న థింగ్ అన్నమాట. ఖచ్చితంగా బేబీ పుట్టినప్పటి నుంచి ఒక 3 ఇయర్స్ వరకు మనం కూడా స్క్రీన్ టైం కొంతవరకు తగ్గించుకుంటే బేబీ పైన కూడా కొంతవరకు ఎఫెక్ట్ పడదండి. మనం చూసే కదా ఆల్మోస్ట్ అన్ని నేర్చుకునే పిల్లలు. ఇప్పుడు మన మదర్ టంగ్ తెలుగు తీసుకుంటామండి, మన పిల్లలకి తెలుగు ఎందుకు వస్తుంది? మనం చూసే వాళ్ళు నేర్చుకుంటారు. కొంత స్లాంగ్ కూడా వేరే ఉంటది. ఎందుకు? మన పిల్లలు మనం చూసే నేర్చుకుంటారు. మనం అవును. స్క్రీన్ మీద కూర్చొని పిల్లలని వద్దు అంటే కూడా అది కూడా కరెక్ట్ కాదు కదండి. అవును. అవును. ఖచ్చితంగా అది ఆటిజం చేస్తేనే అని డయాగ్నోస్ అయిన తర్వాత కూడా అవును. అవును. ఆటిజం అని డయాగ్నోస్ అయినాక కూడా పేరెంట్స్ కొందరు మారాలండి. ఖచ్చితంగా వాళ్ళు కూడా స్క్రీన్ టైం ని తగ్గించుకోవాలి. అట్లీస్ట్ వాళ్ళు పడుకున్నప్పుడు, అంటే అది మొత్తానికే నేను చూడొద్దని చెప్పను. అట్లీస్ట్ వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళ ముందు మనం కూడా యూజ్ చేయడం కొంతవరకు ఖచ్చితంగా తగ్గించాలి. వాళ్ళ ముందు యూజ్ చేయడం అవును. అనేది. సో భవ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే అసలు ప్రెగ్నెన్సీ టైంలోంచే మనం తల్లి అనేది జాగ్రత్తగా ఉండి పిల్లల్ని మనం ఫోకస్ లో అవును. పెట్టుకుని ఒక్క 2 ఏళ్ళు వాళ్ళతో కష్టపడి మనం ఎటువంటి స్క్రీన్ ఇవ్వకుండా ఎగ్జాక్ట్లీ. మనం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఈ విర్చువల్ ఆటిజం అసలు ఈ స్పెక్ట్రమ్ లోకి పిల్లలు రాకుండానే మనం 90% కేసెస్ ని ఎగ్జాక్ట్లీ. కాపాడుకోగలము అనే కాపాడుకోవచ్చు. విషయం అయితే ఎస్. చాలా క్లియర్ గా చెప్పారు. సో నిజంగా అవేర్నెస్ ఇప్పుడు అంటే టు బీ మామ్స్ గానీ లేకపోతే న్యూ మామ్స్ గానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా చాలా అవసరం అండి. మేబీ అంటే ఇది కూడా అవునండి. అవగాహన లేక కూడా చాలా మంది మిస్టేక్స్ చేస్తున్న పేరెంట్స్ జరుగుతున్నాయి తప్పులు. వాళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళ దృష్టిలోకి రాకుండానే వాళ్ళ ప్రమేయం ఉండదండి. బేసిక్ చాలా యాహ్! మంది పేరెంట్స్ వచ్చి కావాలని అదే ఎవరు చెయ్యం చెప్తారు మాకు. కాబట్టి అవునండి. అంటే ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్. మనం ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కూడా లైక్ చేస్తే ఈ ఇంపాక్ట్ బేబీ మీద ఈ రకంగా పడతదని చాలా మందికి తెలీదు. ఈవెన్ ఎడ్యుకేటెడ్ అవునండి. పేరెంట్స్ కూడా చాలా మందికి తెలీదు. సో ఈ వీడియో అవునండి. చూస్తే చాలా మంది అదే కొత్తగా తల్లులు అవుతున్న వాళ్ళకో లేకపోతే కొత్తగా పిల్లల్ని కనిన వాళ్ళకో వీళ్ళందరికి కూడా చాలా చాలా బాగా హెల్ప్ అవుతదని చెప్పి నేను అనుకుంటున్నాను భవ్య గారు. థాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇనిషియేషన్ తీసుకొని నువ్వు అండి. ప్రపంచం ఛానల్ ద్వారా పీపుల్ కి ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సుమతి. సో మీరు గూడా మీ స్పెషల్ జర్నీని మాతో పాటు నువ్వు ప్రపంచం ద్వారా పంచుకోవాలనుకుంటే, సో మీ డీటెయిల్స్ అన్నీ నువ్వు డాట్ ప్రపంచం అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కైతే పంపించండి. నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను.